చేను మాదేనండి. ముందు బాగానే పనిచేసింది. ఏముందండి చెప్పండి. జీనేశ్వర నక్షత్రం అండి. జీనేశ్వర నక్షత్రం. అప్పుడే ఎక్కడన్నా చెట్టు బొబ్బర తగులుతుంటే అన్నగారు వీడియో, కమల అన్నగారు వీడియో చూసి తీసుకొచ్చి కొట్టాము. కొట్టినాక ఆ చెట్టుతో ఆగిపోయిందండి. చేను బాగా తడేసి కొట్టాము. మంచి క్వాలిటీ వచ్చింది. బాగుంది. మందు కొట్టుకోవచ్చు. బయో మందు కాదండి, నెంబర్ 1 గా ఉండేది మందు. ఆర్గానిక్ మందు. మీకు రిజల్ట్ బాగుంది. తోట చూడొచ్చు అండి. ఇది తోట చూడొచ్చు. చెప్పండి రైతులకి, మీరు సంతోషంగా ఉందిగా మీకు కొట్టాం. బాగానే ఉందండి. మేము అన్నం బాగానే రైతులు నమ్మాలి కదా. బ్రహ్మాండంగా ఉందండి. చూసుకోవచ్చు అండి. చూసుకోవచ్చు. బాగుంది. కూడా బాగానే ఉంది. తోట మంచి నలుపు వచ్చింది. మంచి చిన్న చిన్న గెనుపులు వేసిద్ది. బాగా క్వాలిటీ బాగుంటుంది. బొబ్బరి చెట్టు అక్కడ తాగిపోయింది. వచ్చిన చెట్లతో ఆగిపోయింది. అక్కడ చెట్టు తగిలింది. తాగేసింది. అంతే పోయింది. ఆగిపోయింది. వాటితో ఆగిపోయింది. పర్వాలా. మళ్ళీ వేసుకోవచ్చు అంటారు. ఇంకోసారి వేసుకోవచ్చు. ఆర్ఆర్ కూడా వేసామండి మొక్కలు. అప్పుడు ఫస్ట్ ఆర్ఆర్ కూడా వేసారు. బాగుంది. సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చి, పోయినసారి మా సేలం టోళ్ళు వేస్తే బాగా నెట్ లో హైట్ పెరిగింది. కింద కాపు లేదు. మేము అది కొడతాం వల్ల కింద నుంచి సైడ్ బ్రాంచెస్ వచ్చింది. కింద నుంచి కాపు అందుకుంది. చూసుకోవచ్చు అండి. చూసుకోవచ్చండి. కాపు అందుకుంది. జాగ్రత్తగా 10 రోజుల ముందు జాగ్రత్త చేసుకోవాలి. నెల మట్టికి జాగ్రత్త గట్టి పడింది. బాగా బాగుండిద్ది. తోట చూసుకోవచ్చు అండి. తోట ఎలా ఉంది అసలు. అన్నయ్య వేసారు జీనేశ్వర నక్షత్ర బస్సు. ఎన్ని రోజులు అవుతుంది వేసి? ఒక వారం వేస్తుందండి. ఒక వారం అవుతుంది. దాని తర్వాత ఏం వేసారన్నా? దాని తర్వాత ఎఫికానాను మైత్రి వేసామండి. మైత్రి కలిపేశారు. మైత్రి పెద్దానం వస్తుంది, దోమ వస్తుంది కాబట్టి ఎఫ్గాన్ వేసుకున్నారు. బాగుంది మీకు తోట అంతా. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.